హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏషీ టెల్స్. ఎలా ఉన్నారు అందరూ? నాకైతే ఫుల్గా జలుబు చేసిందబ్బా. ఆల్రెడీ వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది. ఇక ఈరోజు ఒక అన్ఫిల్టర్డ్ అండ్ అన్ఫినిష్డ్ వ్లాగ్ చూసేద్దాం రండి. అన్ఫిల్టర్డ్ ఓకే, అన్ఫినిష్డ్ ఏంటి అనుకుంటున్నారా? వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక ఇల్లంతా అంత కామ్గా ఉందంటే దానికి రీజన్ ఈ ప్రపంచం అంతా నిద్రపోతుందని. ఈ ప్రపంచం నిద్రలేచేలోపు నా పనులన్నీ ఫినిష్ చేసేసుకోవాలి. ఇంకా ఈరోజు అమ్మ వాళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నారు, అందుకని నేను కూడా ఎర్లీగా లేచాను. ఎర్లీగా అంటే ఆల్రెడీ అప్పటికి 7:30 అయిపోయిందిలేండి. ఇక పిల్లలిద్దరిని చూసుకోవడమే పెద్ద టాస్క్ నాకు అని చెప్పేసి అమ్మ ఉదయాన్నే టిఫిన్ ఆ పనులన్నీ చేసేసింది. ఇంకా అందుకని కర్రీ కూడా చేసేస్తే లంచ్ టైంకి రైస్ పెట్టుకుంటే సరిపోతుందని చెప్పేసి కర్రీ చేయడం స్టార్ట్ చేశాము. బీరకాయ టమాటో కర్రీ. ఇంకా ఇక్కడ వీడియోలో అమ్మ అటు ఇటు తిరుగుతూ కనిపిస్తుంది, చూసారా? ఆమె తిరుగుతూ నేను ఇలా ఎందుకు రికార్డ్ చేసుకుంటున్నాను అర్థమవుక అలా చూస్తూ ఉంది. ఇంకా పక్క నుంచి కామెంట్స్ కూడా చేస్తుంది, ఎందుకు అన్ని రికార్డ్ చేసుకుంటుంది పిచ్చిది అది ఇది అని చెప్పేసి. ఎందుకంటే అమ్మకి ఈ వ్లాగ్స్ చేస్తారు, ఈ యూట్యూబ్ ఇవన్నీ పెద్దగా తెలీదు. నేను దానికి చెప్తున్నాను అనమాట, ఇలా ఏదైనా వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు మమ్మీ, అదొక ప్లాట్ఫాము, ఇది కూడా ఒక వర్కే అంటే ఏడ్చావులే ఎవరికి వర్క్ ఇచ్చింది అని చెప్పేసి తిడుతుంది. ఇంకా అమ్మ వాళ్ళైతే అంతా రెడీ అయిపోయారు హాస్పిటల్కి వెళ్ళడానికి. ఇక వెహికల్ రావడం ఒకటే లేట్, వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా నేను కూడా పిల్లలు లేస్తున్నారేమో అని చెక్ చేసుకుంటూ కర్రీ స్టవ్ మీద పెట్టేశాను. ఇలా కర్రీ చేయడం స్టార్ట్ చేశాను లేదు, మా మమ్మీ ఏదో పనిలో ఉంది, ఖచ్చితంగా డిస్టర్బ్ చేయాలనుకొని మా చిన్న తల్లి లేచేసింది. నిద్ర లేచావా? సిరప్ తాగుతావా? నిద్ర లేచావా? అప్పుడే లేచావా? తల్లి, చిన్న తల్లి. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, బంగారాలే. బంగారాలే, చిన్న బంగారాలే. ఓన్ చేస్తున్నమ్మా, ఓన్ చేస్తున్నమ్మా, ఓన్ చేస్తున్నమ్మా. చిన్న ఉంది, 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 ఉంది. ఎందుకు ఇలా వెనక్కి వెళ్ళిపోయింది? లూజ్ అయిందా? గాజు తిని చిన్న పండుది, చిన్న కన్నమ్మలేడు, వాయిస్ విని దడుచుకున్నారా? వాయిస్ మొత్తం విని కూడా దడుచుకోకుండా ఇంకా వీడియో చూస్తున్నారంటే చాలా థ్యాంక్స్ అబ్బా. ఇంకా వెహికల్ వచ్చేసింది, అమ్మ కూడా హాస్పిటల్కి వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పటి నుంచి ఉంటుంది అనమాట మనకి అసోసియల్ టాస్క్. చిన్న తల్లి ఇప్పుడు కేర్ఫుల్గా చూసుకోవాలి. నేను ఇటు వచ్చేసరికి ఇట్లా అనిపించింది. తప్పు కదా, జరుగు అదే, జరగమంటే నవ్వుతావే. అక్కంతా అంటున్నావే. గుడ్ మార్నింగ్ చిన్నమ్మా. నువ్వేంటి అక్కతో అంటున్నావు? అరే పడింది, అక్క పడింది. రే అక్కంతా అన్నకమ్మా, జరుగు, ఇటు జరుగు చిన్నడా. అమ్మలు నిషిక ఏంటి చెప్పు అక్క బజ్జోని అమ్మా, అక్కని బజ్జోని అమ్మా. Good morning, good morning, good morning.
చిన్ని దొంగ. చిన్ని తల్లి ఇప్పుడిప్పుడే బోర్లా పడడం స్టార్ట్ చేసింది. చూస్తూ ఉండండి, మీకు హాయ్ కూడా చెప్తుంది. ఇక ఈవిడ ఇంత అల్లరి చేస్తుంటే వాళ్ళ అక్క నిద్ర లేకుండా ఉంటుందా? వాళ్ళ అక్క కూడా నిద్ర లేచింది. మార్నింగ్ నిద్ర లేవగానే ప్లెజెంట్గా ఉంటుంది కదా, ఇంకా నిద్ర లేవగానే బెడ్ దిగండి, బ్రష్ చేయండి, టిఫిన్ చేయండి అని అలా గందరగోళం చేయడం నాకు ఇష్టం ఉండదు. డే అనేది మనకి నచ్చిన మూమెంట్లో స్టార్ట్ అవ్వాలని నేను ఫీల్ అవుతాను. అట్లా ప్లెజెంట్గా స్టార్ట్ చేస్తే రోజంతా అలా హ్యాపీ మూడ్లోనే ఉంటారని నేను నమ్ముతాను. అందుకని వాళ్ళు నిద్ర లేచేంత వరకు నేను మ్యాక్సిమం డిస్టర్బ్ చేయకుండా ఉండడానికే ట్రై చేస్తాను. పాపం ఎలాగూ కొంచెం 2-3 ఇయర్స్ వచ్చిన తర్వాత ఎలాగూ స్కూల్కి వెళ్ళాలి, ఎలాగూ ఎర్లీ మార్నింగ్ లేవాలి, అట్లీస్ట్ ఇప్పుడైనా కొంచెం హ్యాపీగా ప్రశాంతంగా ఆడుకోనివి అని చెప్పేసి నేను వాళ్ళని వదిలేస్తాను. మార్నింగ్ లేవగానే ఆడిపించుకుంటూ మార్నింగ్ పోవాల్సిన విటమిన్ డి సిరప్స్ అవన్నీ పోసాను చిన్నతనకి. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. చెప్పు మమ్మీకి గుడ్ మార్నింగ్ చెప్పమ్మా. చెప్పవా? చూసారు కదా, ఇలా హ్యాపీగా ప్రశాంతంగా నవ్వుతూ నిద్రలేస్తే నాకు చాలా ఇష్టం. చాలా హాయిగా అనిపిస్తుంది నాకు కూడా చూడటానికి. ఇక తనకు కూడా నిద్రమత్తు వదిలాక బెడ్ దిగాక బ్రష్ చేయించి ఇద్దరం కలిసి టిఫిన్ అయితే చేసేసాం. ఇంకా వీళ్ళు అల్లరికి నెక్స్ట్ నేను వ్లాగ్ తీస్తున్న విషయం మర్చిపోయి మిగిలినవన్నీ షూట్ చేయడం మర్చిపోయాను. చూసారా అల్లరి, కాయిన్స్ అన్నీ పడేసి డబ్బా వేసి ఏం తెలియనట్టు సైలెంట్గా నా దగ్గరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.